నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమ మంత్రం సరికొత్త ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 మొదటి భాగం. మంత్ర గురించి తెలుసుకోవాలంటే ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 వీణ వేణువైన విలాస్ సిరీస్ని వినాలి. మంత్ర, వీణ హాకీ సెక్యూరిటీ సర్వీసెస్ రన్ చేస్తున్న ఇద్దరు పార్ట్నర్స్. వీణ ఫీల్డ్ వర్క్ చూసుకుంటే మంత్ర అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. అతను ఫీల్డ్ వర్క్ ఎందుకు చేయడు అన్న ప్రశ్నకి సమాధానం ఈ ధారావాహికలో తెలియజేయబడుతుంది. ఆఫీస్ రూమ్కే పరిమితమైన మంత్ర అనుకోని పరిస్థితులలో తిరిగి ఫీల్డ్లోకి వెళ్ళడానికి కారణమేమిటి? ఎందుకు అతను నో చెప్పలేకపోయాడు? ఈ అసైన్మెంట్లో అతను విజయం సాధించాడా? పై ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? సిరీస్ ఆద్యంతం మిస్ అవ్వకుండా వినవలసిందే సుమా. కరడుగట్టిన మంత్ర హృదయాన్ని కదిలించిన ఆ అమ్మాయి పేరు ప్రేమ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి మంత్ర ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించాడో తెలుసుకోవాలనుందా? తప్పక ఈ సిరీస్ని వినండి. శరత్చంద్ర యామినిలని, వీణ వేణులని ఆదరించినట్టే మంత్ర ప్రేమలను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్దామా? మీ మాధవి కృష్ణ. కమాన్ అర్జున్, లాస్ట్ లాప్స్, కమాన్ రన్, ఎక్సైటింగ్గా అరిచింది ప్రేమ. ఆమె కళ్ళు తదేకంగా అర్జున్నే చూస్తున్నాయి. అర్జున్ కళ్ళు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మెడను ముందుకు చాచి గాలితో పోటీ పడుతూ పరిగెడుతున్న అర్జున్ వంక గర్వంగా చూసింది ప్రేమ. అర్జున్ సరిగ్గా అనుకున్న సమయం కన్నా ఒక 10 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకోవడంతో ప్రేమ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్క ఉదుటున చెక్క ఫెన్సింగ్ మీద నుంచి గెంతి ఆయాసం తీర్చుకుంటున్న అర్జున్ మెడ చుట్టూ చెయ్యి వేసి అందమైన నల్లని మేనులో మొహం దాచుకుంది ప్రేమ. అంతవరకు ఒక పక్కకి నిలబడి ఆమెనే గమనిస్తున్న ఒక 25 ఏళ్ల యువకుడు నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. ప్రేమ నవ్వుతూ అతని వైపు చూసింది. ఈసారి ఛాంపియన్షిప్ అర్జున్ గెలిచి తీరుతాడు కదా నీల్? ఇంచుమించుగా 6 అడుగుల ఎత్తు ఉన్న అర్జున్ వైపు ప్రేమగా చూస్తూ అడిగింది. నీల్ అర్జున్ వైపు పరీక్షగా చూశాడు. నల్లగా ఒత్తైన నల్లని మేనుతో దృఢంగా నిలబడి ఉన్న ఇంగ్లాండ్కి చెందిన మేలుజాతి గుర్రం అర్జున్. మొదటిసారి రేసులో పాల్గొనబోతోంది. 2 ఏళ్ల వయసులో ప్రేమ అర్జున్ని ఒక వేలం పాటలో కొనుక్కొచ్చింది. ఆడపిల్లలకి ఈ గుర్రపందేలు ఎందుకు అంటే చిచ్చర పిరుగులా గొడవకి వస్తుందామె. అందులోనూ ఆమె తాతగారైన కృష్ణభూపతికి ముద్దుల మనవరాలు కావడంతో ఆమెని కాదనే సాహసం ఎవ్వరూ చేయరు. అందుకు నీల్ కూడా భిన్నమేమీ కాదు. ఇప్పుడు కూడా ఆమె మాటలకి నిలువుగా తల ఊపాడు కానీ అర్జున్ దగ్గరికి వచ్చే సాహసం చేయలేదు. ఎందుకో తెలియదు కానీ నీల్ని దగ్గరికే రానివ్వదు అర్జున్. అంతవరకు అర్జున్ని అధిరోహించిన జాకీ మొహం ఆనందంతో వెలిగిపోతోంది. అతనికి అర్జున్ని రేస్కి తీసుకువెళ్ళడం అంటే గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. కేవలం ప్రేమకి మాత్రమే లొంగే అర్జున్ తనని నమ్మడం జాకీకి సంతోషం కాక మరేమిటి? ప్రేమ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అర్జున్ని స్వయంగా తానే స్టాల్లోకి నడిపించుకుని తీసుకువెళ్ళింది. అర్జున్ తన నుదురుతో ఆమె భుజాన్ని చిన్నగా తాకగానే కిలకిలా నవ్వింది ప్రేమ. అర్థమైంది, కష్టపడ్డావు కనుక నీకు రివార్డ్ ఇవ్వవలసిందే. నవ్వుతూ తన జర్కిన్ పాకెట్లో నుంచి 2 క్యారెట్లను తీసి గుర్రానికి అందించింది. ఆనందంగా నములుతుంటే ప్రేమ నెమ్మదిగా బయటికి నడిచింది. అంతవరకు బయట నిలబడిన నీల్ ఆమెతో పాటుగా ఆఫీస్ రూమ్ వైపు అడుగులు వేశాడు. హనీ గురించి ఏమైనా తెలిసిందా నీల్? మనసంతా ఆందోళనగా ఉన్నా పైకి చాలా మామూలుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అడిగింది ప్రేమ. లేదు ప్రేమ, మన వాళ్ళందరూ ఎస్టేట్ మొత్తం వెతికారు, ఎక్కడా కనిపించలేదు. బహుశా అడవిలోకి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నారు సమాధానమిచ్చాడు నీల్. హనీ ఒక ఆడగుర్రం. పెద్ద వయసులో ఆమె యజమాని హింసిస్తుంటే ప్రేమ కంటపడింది. రెట్టింపు ధర అతనికిచ్చి హనీని తన దగ్గరికి తీసుకొచ్చింది ప్రేమ. అలా అనాథ గుర్రాలు, యజమానులు రోడ్ మీద వదిలేసినవి మొత్తం కలిపి ఒక 15 దాకా గుర్రాలకి షెల్టర్ ఏర్పాటు చేసిందామె. 3 కేర్ టేకర్స్ చూసుకుంటారు వాటిని. రోజుకు ఒక 3 గంటలు గుర్రాలన్నింటినీ ఎస్టేట్లో ఫ్రీగా వదిలేస్తారు. అలా 2 రోజుల క్రితం గుంపులో వెళ్ళిన హనీ తిరిగి తన స్టేబుల్కి చేరుకోలేదు. ప్రేమ స్వయంగా వెతికింది, ఎక్కడా కనిపించలేదు.
ఆ గుర్రం వల్ల ఏమీ ఉపయోగం లేదు గనక వెతకడంలో అలసత్వం చూపిస్తున్నారేమో ఎస్టేట్ ఉద్యోగస్తులు అని రివార్డ్ ఇస్తారని కూడా ప్రకటించింది. అయినా ప్రయోజనం శూన్యం. ఆమె నెమ్మదిగా ఒక్కొక్క స్టాల్లోనూ ఉన్న గుర్రాన్ని చూసి వాటికి జరగవలసినవి టైంకి జరుగుతున్నాయని స్పష్టమయ్యాక తన ఆఫీస్ రూంలోకి నడిచింది. నీల్ని మరొక్కసారి హనీ గురించి వాకబు చేయమని చెప్పి తను చేయవలసిన పేపర్ వర్క్ మీద దృష్టి పెట్టింది. ఇంతలో మేడం అంటూ జార్జ్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అతని శరీరం అంతా చెమటతో నిండిపోయింది. అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అతను స్ట్రే హార్సెస్ కేర్ టేకర్స్లో ఒకడు. స్ట్రే హార్సెస్ అంటే అనాథ గుర్రాలు. ఆమె వెంటనే లేచి అతని దగ్గరికి వచ్చింది. ఏమైంది జార్జ్? కొంచెం నెమ్మదిగా చెప్పు. హనీ గురించి ఏమైనా తెలిసిందా? ఆతృతగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ప్రేమ. మీరు ఒకసారి నాతో రండి మేడం. విషయం చెప్పకుండా భయంగా అన్నాడతను. విషయం చెప్పకుండా తన పనిని డిస్టర్బ్ చేసినందుకు కోప్పడలేదు ప్రేమ. చిన్నగా తల పంకించి బయటికి నడిచింది. ఆమె వెనకే అతను బయటికొచ్చి అక్కడే ఉన్న జీప్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆమె పాసింజర్ సీట్లో కూర్చోగానే జీప్ని ముందుకు దూకించాడు. జీప్ వేగంగా ఎస్టేట్కి తూర్పు వైపుకు దూసుకుపోయింది. అక్కడ ఒక 20 మంది గుంపుగా చుట్టూ చేరి తలలు వంచి దేనినో పరిశీలనగా చూడడం గమనించింది ప్రేమ. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె జీప్ దిగి వారి వైపు అడుగులు వేస్తుండగానే మాటలు ఆగిపోయి నిశ్శబ్దం ఏర్పడింది. నెమ్మదిగా వారు ఆమెకి దారి ఇవ్వగా ప్రేమ సంశయిస్తూనే ముందుకు అడుగులు వేసింది. ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమెని దిగ్భ్రాంతురాలని చేసింది. ఆమె ఉదయం తిన్న టిఫిన్ బయటికి వచ్చేయకముందే చటుక్కున మొహం తిప్పుకుంది. అక్కడి నుంచి పారిపోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకుందామె. గుండె దిటవ చేసుకుని మళ్ళీ అటు తిరిగి తల వంచి పరీక్షగా చూసింది. హనీ శరీరం ఛిద్రం చేయబడింది. కడుపుని చీల్చి పేగులు బయటికి లాగి హింసించి చంపారు ఎవరో. తలలేదు. ఆమె ఒకసారి చుట్టూ పరికించి చూసింది. ఎప్పుడూ తామంతా నిర్భయంగా తిరిగే ఎస్టేట్ ప్రాంతమంతా మామూలుగా ఎప్పటిలానే పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంది. కానీ ఆ అందమైన చెట్ల వెనుక మూగజీవాన్ని కిరాతకంగా చంపిన వ్యక్తి ఉన్నాడు. దుఃఖంతో నిండిన ఆమె కళ్ళు ఒక్కసారిగా విస్ఫులింగాలయ్యాయి. హనీ అంటే ఆమెకి ఒక ప్రత్యేకమైన అభిమానం. చాలా మృదు స్వభావం కలిగినది. చిన్నపిల్లలు భయం లేకుండా ఇట్టే ఎక్కేస్తారు ఆ గుర్రాన్ని. తన మీద సవారీ చేసేది చిన్నపిల్లలు అని తెలిసినట్టుగా ఎంతో నెమ్మదిగా నడిచేది. పిల్లలు కేరింతలు కొడుతుంటే నవ్వుకునేదేమో అనిపించేది అప్పుడప్పుడు ప్రేమకి. అలాంటి మృదు స్వభావిని ఎంత హింస పెట్టి చంపాడో ఆ దుర్మార్గుడు ఎవరైనా కానీ. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె చెయ్యి అప్రయత్నంగా తన మొబైల్ ఫోన్ మీదకి వెళ్ళింది. హలో దయాకర్, నేను ప్రేమని అంటూ అక్కడి దృశ్యాన్ని అతనికి వివరించింది. దయాకర్ పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి, నిజాయితీ కలిగిన ఆఫీసర్, కృష్ణభూపతి సహాయంతో చదువుకున్నవాడు. ఆయనంటే అపారమైన గౌరవం కలిగిన దయాకర్కి ప్రేమ అంటే విపరీతమైన అభిమానం. అందుకే వెంటనే ఎస్టేట్కి బయలుదేరాడు. అతను రాకముందే ప్రేమ మ్యాన్షన్ నుంచి తన అడ్వాన్స్డ్ కెమెరాని తెప్పించి అన్ని యాంగిల్స్ నుంచి ఫోటోలు తీసింది. ఆమె మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి చాలా మామూలుగా తన పని చేసుకుపోయింది. ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదని ఆమెకి తెలుసు. దయాకర్ లాంటి వ్యక్తే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తను చేయవలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేశాక హనీ శరీరాన్ని జాగ్రత్తగా మూటలా కట్టించబోతుంటే అడ్డుపడింది ప్రేమ. ఈ గుర్రాలు మా కుటుంబ సభ్యులు లాంటివి. హనీని జార్జి కప్పచెప్పు దయా, జరగవలసినవి అతను చూసుకుంటాడు. నిర్లిప్తంగా చెప్తున్న ప్రేమ వంక ఒకసారి పరిశీలనగా చూసి అంగీకారంగా తల ఊపాడతను. ప్రేమ మనసులో ఆవేశం అతనికి తెలియనిది కాదు. కానీ దేనికి తొణకకుండా నిండు కుండలా ఉండడం ప్రేమకే అలవాటు. ఆవేశం మనిషి విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుందని ఆమె అభిప్రాయం. ఆమె ఒకసారి ఎస్టేట్ చుట్టూ పరిశీలనగా చూసింది. ఆమెకి ఏమీ తేడాగా అనిపించలేదు. అంతా ఎప్పటిలా మామూలుగా ఉంది. ఈ ఘాతుకాన్ని చేసిందెవరు? ఎందుకు? ఆమె మనసులో మెదులుతున్న ప్రశ్నలివి. ఆలోచిస్తూనే అక్కడి వారందరినీ ఎవరి పనుల్లోకి వాళ్ళని పంపేసింది. అందరూ వెళ్ళిపోయినా ఆమె అక్కడే నిలబడింది, రక్తంతో తడిసిన పచ్చని గట్టిని తదేకంగా చూస్తూ. జరిగిన సంఘటన భూపతి ఎస్టేట్స్లో నివసించే చిన్న పెద్ద అందరినీ కుదిపేసిందని చెప్పాలి. కృష్ణభూపతికి ప్రేమ క్షేమం మీద దిగులు పట్టుకుంది. 100 ఎకరాల ఎస్టేట్ని ఒంటి చేత్తో చూసుకోవడమే కాదు, తన సమయాన్నంతా గుర్రాలకే కేటాయిస్తుంది తన మనవరాలు. కొడుకు వినయ్ భూపతి, కోడలు విరజ ఇక్కడ ఉండే ఆస్తిని చూసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించి అక్కడ స్థిరపడిపోయారు. 10 ఏళ్ల క్రితం తన మనవరాలు ఇక్కడ ఉండనని, తనతో పాటు భారతదేశంలో ఉంటారని గొడవ చేసి తన పంతం నెగ్గించుకుని వచ్చేసింది.
కారణం ఎంత అడిగినా చెప్పలేదు. తల్లికి తెలుసని ఆయన అనుమానం. ఆమె పెదవి విప్పకపోవడంతో ఆయనకి ఇప్పటికీ ఆశ్చర్యమే. అప్పటి నుంచి ఏడాదికొకసారి ఆమె పుట్టినరోజుకి వాళ్ళిక్కడికి రావడమే కానీ ప్రేమ అక్కడికి వెళ్ళదు. ఆయన చిన్నగా నిట్టూర్చాడు. ఇంకొక 6 నెలల్లో మనవరాలి 25వ పుట్టినరోజు వస్తుంది. ఆ లోపుగా ఆమెకి తగిన వరుణ్ణి తీసుకురావాలి. ఆమెని భార్యగా చేసుకోవడానికి చాలామంది యువకులు సిద్ధంగా ఉన్నారని తెలుసు ఆయనకి. కానీ ఆయన మనసులో ఒక పేరుంది. ప్రేమతో విషయం కదుపుదామనుకునే లోపల ఈ సంఘటన జరిగింది. ఆయన స్టడీ రూంలోకి అడుగు పెట్టేసరికి ప్రేమ కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకుంటూ కనిపించింది. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే ఎప్పుడు రిలాక్స్ అవుతావు తల్లి? ప్రేమగా ఆమె తల నిమిరి టేబుల్కి యువతల ఉన్న కుర్చీలో కూర్చున్నారాయన. తాతయ్య, మీరింకా పడుకోలేదా? పని చేసుకుంటూనే అడిగింది. లేదమ్మా, నిద్ర పట్టడం లేదు అన్నారాయన చిన్నగా. ఆమె చేస్తున్న పని ఆపి లేచి ఆయన వద్దకొచ్చింది. ఒంట్లో బాగాలేదా తాతయ్య? గాభరాగా అడిగింది ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ. ఇది పెద్ద వయసుతో వచ్చే అలసట, అంతేనమ్మా. ఈ వయసులో ఇలాంటివి మామూలే అన్నాడాయన చిన్నగా నవ్వుతూ. ఆమె నమ్మలేనట్టుగా చూసింది. నిండైన విగ్రహం ఆయనది. ఇంచుమించుగా 6 అడుగుల పొడవు, ఎత్తుకు తగ్గ లావుతో ఎప్పుడూ హుషారుగా ఉంటారు. ఆరోగ్యం విషయం చెప్పక్కర్లేదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఆయన గొంతులో ఎక్కడో నైరాస్యం ఉన్నట్టు అనిపించింది ఆమెకి. ఆమెకి భయం వేసింది. తనకి ఆయన తప్పెవరున్నారు? ఆయనకేమైనా అయితే తన పరిస్థితి ఏంటి? తాతయ్య, మీకిప్పుడు వయసేం పెద్ద అయిపోయిందని, అయినా మీకు ఏదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ఆమె గొంతులో దుఃఖం ఆయన్ని కదిలించింది. అదేంటమ్మా? అమ్మా నాన్న. ఆయన మాట పూర్తి కాలేదు. నాకెవరూ లేరు తాతయ్య, నువ్వు తప్ప అనేసి తిరిగి తన కుర్చీలో వెళ్ళి కూర్చుంది. సాలోచనగా ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తల్లిదండ్రులతో అంత సంబంధం తెంచుకునేంత సంఘటన ఏం జరిగింది? ఇటు మనవరాలు చెప్పదు, అటు కొడుకు కోడలు నోరు మెదపరు. ఆయన ఆలోచనలు అంతకన్నా ముందుకు సాగలేదు. బయట నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని గబగబా బయటికి నడిచారు. సర్వెంట్ క్వార్టర్స్ దగ్గర ఏదో గలాటా జరుగుతున్నట్టుగా గుంపుగా ఉన్నారు ఎస్టేట్ ఉద్యోగస్తులలో చాలామంది. ప్రేమ గుండె వేగంగా కొట్టుకుంది. ఏమై ఉంటుంది? ముందుగా ఆమె దృష్టి గుర్రాల వైపు మళ్ళింది. అక్కడ నిశ్శబ్దంగా ఉండడంతో ఆమె గుంపు వైపు పరుగు తీసింది. ఆమె వెళ్లే ముందు కృష్ణభూపతిని అక్కడే ఉండమని చెప్పడం మర్చిపోలేదు. ఇంచుమించుగా అర్ధరాత్రి కావస్తున్న సమయంలో ఆ సందడేమిటో ఆమెకి అర్థం కాలేదు. ఆమె అక్కడికి చేరుకునేసరికి గుంపు మధ్యలో నుంచి నీల్ మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు పొరపాటు పడుతున్నావేమో జార్జ్. లేదు సార్, నేను నా కళ్ళతో చూశాను ఖచ్చితంగా చెప్పాడతను. జార్జ్తో పాటుగా నేను కూడా చూశాను సార్ చెప్పాడు 20 ఏళ్ల కిరణ్. జార్జ్తో పాటుగా పనిచేసే కేర్ టేకర్ అతను. ఏం చూశారు కిరణ్? ప్రేమ గొంతు వినగానే అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. గుంపు పక్కకి తొలగి దారి ఇవ్వగానే మధ్యలోకి వచ్చి నీల్ పక్కన నిలబడిందామె. జార్జ్ ఆమెను చూడగానే రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అది స్పష్టంగా గమనించింది ప్రేమ. ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా సైగ చేసింది. మేడం, నేను ఎప్పటిలా భోజనం అయ్యాక రాత్రి షిఫ్ట్ చేసి యాదగిరి, లోవరాజు వచ్చారా లేదా చూడడానికి వెళ్ళాను. నాతో పాటుగా కిరణ్ వచ్చాడు. ఇప్పటికే వాళ్ళ డ్యూటీలోకి దిగిపోయారు మేడం. మేము వెనక్కి తిరిగి వస్తూ ఉండగా మ్యాన్షన్ మీద నీడ పడడం చూశాము. అది జంతువు మనిషో తెలియకుండా ఉంది. జంతువు అయి ఉంటుందనుకున్నాం మేమిద్దరం. అడవిలో నుంచి తప్పిపోయి వచ్చిందేమో చూద్దామంటున్నాను. నీల్ సార్, మేము భ్రమపడ్డామంటున్నారు చెప్పాడతను అసహనంగా. అప్పటికే ఆలస్యమైందని అతని ఉద్దేశం. ఆమె ఇక ఆలోచించలేదు. మనసులోకి భయం ప్రవేశించనేయకూడదు. ఒకసారి ప్రవేశించిందంటే దాన్ని తుడిచిపెట్టేయాలి. లేకపోతే ప్రశాంతంగా పని చేయలేరు. టార్చ్ లైట్లు తీసుకోండి. ఈ రాత్రికి స్టాల్స్ దగ్గర మరొక 4 కాపలా ఉండండి. వాళ్ళు రేపు ఉదయం డ్యూటీకి రానవసరం లేదు. ఇప్పుడు నాతో ఒక 4 రండి చెప్తూనే జార్జ్ దగ్గర ఉన్న పవర్ఫుల్ సెర్చ్ లైట్ని అందుకుంది. ఇక తప్పదన్నట్టుగా నీల్ కూడా బయలుదేరాడు. కానీ ఆమె అతన్ని ఆపేసింది. నువ్వు తాతయ్యకు విషయం చెప్పు నీల్. ఆయన అక్కడ కంగారు పడుతూ ఉంటారు. నేను ఒక అరగంటలో వస్తారని చెప్పు. మరొక మాటకి ఆస్కారం లేకుండా జార్జ్తో బయలుదేరింది. ముందు జార్జ్, ప్రేమ నడుస్తుండగా వెనక మరొక 2 వాళ్ళని అనుసరించారు. తను నీడ ఎటు కదులుతుండగా చూశాడో చెప్పాడు జార్జ్. అటువైపు నడిచారు అందరూ. మ్యాన్షన్ దగ్గరికి చేరుకోగానే ఒక క్షణం ఆగారు అందరూ. చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంది. వెనక వైపుకు చేరుకున్నారు. ఆమె చుట్టూ పరిశీలనగా చూస్తూ ఉండగా జార్జ్ వెనుక నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా చిన్నగా అరిచాడు, మేడం అంటూ.
ఉలిక్కిపడి అతని వైపు చూశారు మిగిలిన ముగ్గురు. అతను నేల మీదకి చూపించాడు తన చూపుడు వేలుతో. అక్కడ రక్తం మడుగు కట్టి ఉంది. ఇంకా పూర్తిగా గట్టిలో ఇంకలేదు. ప్రేమ లైట్ని రక్తం ఉన్న దిశగా వేసింది. అక్కడ మాత్రమే ఉంది రక్తం, మరి ముందుకు సాగలేదు. ఎవరో అక్కడ ఆ రక్తాన్ని కావాలని వంపినట్టుగా ఉంది, కానీ గాయపడినప్పుడు వచ్చిన రక్తం కాదని అర్థమైంది ఆమెకి. ఆమెకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. భయంతో అందరికీ చెమటలు పడుతున్నాయి. అప్పుడన్నాడు జార్జ్, మేడం, పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదేమో. అతని వైపు మెచ్చుకుంటున్నట్టుగా చూసి తన జేబులో చెయ్యి పెట్టింది. కంగారులో తన ఫోన్ స్టడీ రూమ్లోనే మర్చిపోయిందని అర్థమైంది ఆమెకి. జార్జ్ తన ఫోన్ ఇచ్చాడు. దయాకర్కి కాల్ చేసింది. ఒకే రోజు 2 సార్లు ఆమె నుంచి కాల్ రావడం, అది కూడా ఇలాంటి సంఘటనల మూలంగా. ఇది ఇంతటితో ఆగదేమో అని అతని గట్ ఫీలింగ్ చెప్తుండగా అర్ధరాత్రి దాటుతూ ఉండగా ఎస్టేట్కి చేరుకున్నాడు అతను. ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి 1 గంట దాటింది. ఫార్మాలిటీస్ అంటే పెద్దగా ఏమీ లేవు. చూసిన ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసుకున్నాడు. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు. వర్షాకాలం కాకపోవడంతో ఎక్కడ అడుగుల గుర్తులు లేవు. నలిగిన గడ్డిని జాగ్రత్తగా సీల్ చేశాడు. అంతకు మించి అతనికి చేసేందుకు ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు దయాకర్. అందరికీ జాగ్రత్తలు చెప్పి నైట్ షిఫ్ట్లో ఉన్న వారికి ఏమాత్రం అనుమానంగా అనిపించినా తనకి ఫోన్ చేయమని చెప్పి ప్రేమ మ్యాన్షన్కి చేరుకునేసరికి 2 గంటలు దాటిపోయింది. నెమ్మదిగా లోపలికి వచ్చి సోఫాలో కూలబడిపోయింది. వడలిపోయినట్టున్న మనవరాలి మొహం చూడగానే ఆయన మనసు బాధగా మూలిగింది. నిజంగా తనకి ఏమైనా అయితే ఆమెకి తోడెవరున్నారు? ఆ క్షణమే ఆయన ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.